నిజం టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ శుభ సాయంత్రము. ఈరోజు నేను ఒక మంచి మోటివేషనల్ వీడియోని చేస్తున్నాను. ఈ మోటివేషనల్ వీడియోలో తల్లిదండ్రులు మనం ఎంచుకునేటట్టు మన యొక్క స్వభావం అనేది సమాజంలో ఏ విధంగా ఉండాలి అనే దానికోసం నేను ఒక గొప్ప వ్యక్తిని కలిసి అతనితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి నుండి నేను తీసుకున్నటువంటి సలహాలనే నేను మీ ముందు ఉంచుతున్నాను. సమాజంలో ఏ పిల్లలైతే తల్లిదండ్రులని, స్నేహితుల్ని మంచిగా చూసుకోరో అలాంటి తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలు కానీ, అలాంటి స్నేహితులు కానీ ప్రస్తుతానికి వాళ్ళు బాగా సుఖపడవచ్చు. కానీ వాళ్ళు ఏదొక సమయంలో ఇబ్బందులను కంపల్సరిగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఒక సలహా ఏంటంటే, ఆయన ఒక సుప్రీంకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి. సార్, మీరు ఇవాళ ఇంత ఆనందంగా, హాయిగా నిద్రపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి సార్ నేను అడిగినప్పుడు, నేను నా తల్లిదండ్రుల్ని, నేను ఎంచుకున్నటువంటి నా స్నేహితుల్ని బాగా చూసుకున్నాను. వాళ్ళ యొక్క మంచి చెడుల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాను అని నాకు చెప్పడం జరిగింది. సార్, మరి మీరు మంచి పదవిలో ఉన్నారు కదా, మంచి పదవిలో ఉన్నప్పుడు మీకు చాలామంది డబ్బు ఇవ్వడానికి చూస్తారు కదా సార్ అని నేను అలా కూడా అడిగినప్పుడు నాకు డబ్బులు ఎందుకు, నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది. గవర్నమెంట్ జీతం ఇస్తున్నప్పుడు నేను వారి దగ్గర డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి? అంటే వారి దగ్గర నేను డబ్బులు తీసుకుంటున్నాను అంటే నేను ధర్మం తప్పినట్లే. ధర్మం తప్పినటువంటి వ్యక్తి ఇక మరణించినట్లే అని చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి దగ్గర మనం లంచం తీసుకోబోతున్నాము అంటే ఆ లంచం ఇచ్చేటటువంటి వ్యక్తి నవ్వుతూ ఇస్తాడా, ఏడుస్తూ ఇస్తాడా? అదొకటి గుర్తుపెట్టుకోండి. లంచం ఇచ్చినటువంటి వ్యక్తి మన కుటుంబాన్ని, మీ కుటుంబం 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దీవిస్తాడా? అలా దీవించడు. బయటికి వెళ్ళిన తర్వాత వీడి కుటుంబం సర్వనాశనం అవునుగా కానీ వాడు మనసులో చాలా ఎక్కువగా తిట్టుకుంటాడు. ఇక అంటే పబ్లిక్గా మాట్లాడుకోలేనటువంటి మాటలు కూడా అతని నోటిలో నుంచి వస్తాయి. అంటే ఏ కష్టపడకుండా ఎదుటి వ్యక్తి జేబులో నుంచి డబ్బులు
నా జేబులోకి రావాలనుకోవటం అది చాలా మూర్ఖత్వం. కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే 50% తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకునేటువంటి వ్యక్తులే ఉన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల్ని అనాథ శరణాలయాల్లోనూ వృద్ధాశ్రమంలో ఉంచేటటువంటి పిల్లలే ఉన్నారు. అంతేకాకుండా స్నేహితుడిని, మనం స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా మోసం చేయాలి అనే ఆలోచనలతోనే ఎక్కువ మంది స్వార్థపూరితమైనటువంటి స్నేహం చేస్తున్నారు. స్నేహం అంటే, స్నేహితుడు అంటే ఏంటి? ప్రాణం ఇచ్చేటటువంటి వ్యక్తి. మనకి తల్లిదండ్రులను మనం ఎంచుకోవచ్చు. తల్లిదండ్రులను మనకి దేవుడు ప్రసాదిస్తాడు. కానీ స్నేహితుడిని మాత్రం మనం ఎంచుకుంటాం. మనం ఎంచుకున్నటువంటి, మన నమ్మినటువంటి స్నేహితుడే మనల్ని వెన్నుపోటు పొడిచినప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి సమాజంలో ఆలోచించండి. సమాజం ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి ఘోరాలు, హత్యలు, మానభంగాలు, చిన్నపిల్లలను లైంగికంగా వేధించటాలు, ఇవన్నీ కూడా ఎవరినైతే నమ్మి మనం దగ్గరకు తీస్తామో ఆ వ్యక్తులు వాళ్ళు ఉన్నాయి. కాబట్టి మనం ఎంచుకునేటటువంటి స్నేహితుడు మంచివాడై ఉండాలి. మన తల్లిదండ్రుల్ని ఈరోజు మనం ఎలాగైతే మంచిగా చూసుకుంటామో అలానే మన తరం కూడా, మన పిల్లలు కూడా మనల్ని అదే విధంగా చూసుకోవటం జరుగుతుంది. వాళ్ళు మనల్ని ఫాలో అవుతారు. మనం మన తల్లిదండ్రులు ఫాలో అయినట్లు మనల్ని మన బిడ్డలు ఫాలో అవటం జరుగుతుంది. ఇవన్నీ మాకు అవసరం లేదు, నేను ఎన్ని కోట్లు సంపాదించాను, ఎంత డబ్బు సంపాదించాను, నాకు సొసైటీలో నేను వస్తే ఎంతమంది లేచి నిలబడుతున్నారు, నేను పిలిస్తే ఎంతమంది రౌడీ షీటర్లు వస్తున్నారు, పోలీస్ స్టేషన్లో నా డబ్బును చూసి నాకు ఎంత గౌరవం వస్తుంది అనుకునే వాళ్ళు ప్రస్తుత కాలంలో బాగానే ఉంటుంది. కానీ నీ బిడ్డ తరానికి కానీ ఆ తర్వాత తరానికి కానీ ఏదో ఒక రూపంలో ఏదో రోగాలు రావచ్చు, అంటురోగాలు రావచ్చు, ప్రమాదాలు జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ప్రకృతి విపత్తులు ఏ విధంగా వస్తాయనేది ఎవరికి తెలియదు. కాబట్టి నిజాయితీగా బతకడం నేర్చుకోండి. తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని మోసం చేయొద్దు అని నేను చెప్తున్నాను. స్నేహితుడు అనే వర్డ్ని నేను ఎందుకు ఇన్నిసార్లు ఉపయోగించానంటే, నాకు ఒక్కొక్క స్టేజిలో ఒక్కొక్క స్నేహితుడు నన్ను మోసం చేశాడు. నేను ఎంచుకున్నటువంటి స్నేహితుడు ఒక్క వ్యక్తి కూడా హార్ట్ఫుల్గా ఉన్నటువంటి స్నేహితుడు ఎవడూ కూడా లేడు. మనతో మామ, బాబాయ్ అని బాగానే మాట్లాడతారు. లేదా వాడు కనిపించినప్పుడు, అరే ఇప్పుడే నేను నీకు గురించి అనుకుంటున్నాను, నీకు 100 సంవత్సరాలు అంటాడు. మనం ఏమనుకుంటాం, ఓహో వీడు మనకి ఇంత వాల్యూ ఇస్తున్నాడా, వీడికి నేనంటే చాలా ఇష్టం కావాలా అని మనం ఆ మోజులో ఉండి మన యొక్క పర్సనల్ విషయాలన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాం. అలా షేర్ చేసుకోవడం వల్లనే వాడు మనతో ఎందుకు స్నేహం చేస్తాడు, వీడిని ఎలా మోసం చేయాలి, ఎక్కడ దొరుకుతాడు
అనే ఉద్దేశంతో వాడి మనసులో ఉంటుంది. కానీ మనం అందరూ కూడా మనలాగే ఉంటారని అనుకుంటాం. కానీ ప్రస్తుత సమాజంలో అందరూ మనలాంటి వాళ్ళు కాదు. అందరూ స్వార్థపరులే. అందరూ కూడా స్వార్థపరులే. నేను బాగున్నానా, నా భార్య బాగుందా, నా కుటుంబం బాగుందా, నేను ఎన్ని అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాను, నా వెనక ఎంతమంది తిరుగుతున్నారు, నన్ను చూసి ఎంతమంది భయపడుతున్నారు, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ నిజమైన స్నేహితుడిని కానీ, కొంతమంది తల్లిదండ్రులు అయితే వాళ్లే బిడ్డలకి నువ్వు స్నేహం చేస్తున్నావు, నీకు మా ఇంట్లో పర్సనల్స్ నీకు వాడు చెడు దారిలో వెళ్తున్నా కూడా మనం మంచి చెప్పినట్లయితే, నువ్వు ఒక ఎంప్లాయీగా ఉండు, మేము డబ్బులు సంపాదించుకునేవాళ్ళం, మేము వ్యాపారస్తులం, నీ లిమిట్స్లో నువ్వు ఉండు అని అంటారు. కొంతమంది స్నేహితులు ఏం చేస్తారంటే మనల్ని టీ స్టాల్ వరకు, బార్ షాపుల వరకు, లేదా ఏదైనా గొడవ జరిగితే అక్కడ అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ వరకే పరిమితం చేస్తారు. మనకి ఏదన్నా కష్టం వచ్చినా లేదా ఏదన్నా అవసరం వచ్చినావా ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళు కిందకు వస్తారు, కానీ మనల్ని ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లోకి రానివ్వరు. అంటే మన స్థానం ఎక్కడుందనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. స్నేహం చేసేవాళ్ళు ఈ విషయాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. అరే అన్నవాడు, మామ అన్నవాడు, బావ అన్నవాడు, బాబాయ్ అన్నవాడు వాడు మన నిజమైన స్నేహితుడు అనుకోవద్దు. ఇవాళ స్నేహితుళ్ళు మనం కలియుగంలో ఉన్నాం. దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. ఎవరితో స్నేహం చేస్తే మనకి ఎంత లాభం వస్తుంది అనే ఆలోచనలతోనే ఉన్నారు తప్ప నిజంగా వీడు నాకు నిజమైనటువంటి స్నేహితుడు, వీడికి నేను సహాయం చేయాలి అని ఎవడూ కూడా అనుకోవట్లా. మన దగ్గర అన్నం తిని మనల్ని ఎన్నుపోటు పొడుస్తున్నారు. కాబట్టి యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం, స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. నన్ను నర్సరాపేటకు చెందినటువంటి ఒక స్నేహితుడు చేసినటువంటి మోసానికి నా జీవితమే నాశనం అయిపోయింది. నాలాగా ఎవరూ కూడా మోసపోకూడదని నేను ఈ వీడియో చేయటం జరిగింది. మీకు నేను చేసినటువంటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.